హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మత్ నా క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వస్తుంది కదా, తను జాతిరత్నాల్లో ఈ వీక్ ఆల్రెడీ ప్రొమో రిలీజ్ అయింది. ఆ ప్రొమోలో కనిపించలేదు. అంటే తనుజాని ఎలిమినేట్ చేశారా అని చెప్పి చాలామంది నాకు మెసేజ్లు కూడా పెట్టారు. బట్ తనుజ ఎలిమినేట్ అవ్వలేదు, ఎలిమినేట్ చేయలేదు. ప్లస్ ఇప్పుడు తనుజ అంటే ఇప్పుడు కొత్త 4 వైల్డ్ కార్డ్స్ వచ్చారనమాట. ఆ 4 వైల్డ్ కార్డ్స్ ఎవరు కూడా మనం చూసాం ఆల్రెడీ. ఎవరంటే పునర్నివి వచ్చింది, ప్లస్ ఓ మొగ్గవ సీరియల్లో నుంచి హీరో హీరోయిన్ ఇద్దరు వచ్చారు, ప్లస్ ఒక ఆర్టిస్ట్. సో ఈ 4 మెంబర్స్ వచ్చారు. ఈ 4 మెంబర్స్ వైల్డ్ కార్డ్ అనమాట. ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు, అసలు జాతిరత్నంలో అంటే సాటర్డే సండేలో ఎవరెవరు వస్తున్నారు అనేది చూద్దాం. సాటర్డే వచ్చేసి డిమాండ్ పవన్ రీతు, యాక్చువల్ సండే వచ్చేవాళ్ళు కదా, ఆ డిమాండ్ పవన్ రీతుని వచ్చేసి ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్లో చేశారనమాట. అంటే ఇప్పుడు సాటర్డేలో తనుజ, డిమాండ్ పవన్, రీతు ప్లస్ నూకరాజు, ఇప్పుడు కమెడియన్ వచ్చేసి రోహిణి ఉంది కదా, ఆ రోహిణి వచ్చేసి సండేకి షిఫ్ట్ చేశారు. అంటే సండేలో ఇమానియలు ప్లస్ రోహిణి ఇద్దరు వస్తారనమాట. అందుకని నూకరాజు అనే తన వచ్చేసి ఇప్పుడు సాటర్డేకి పెట్టారనమాట. నూకరాజు ఎందుకు పెట్టారంటే దీపిక యాక్చువల్గా రావాలి, దీపిక 2 వీక్స్ నుంచి రావట్లేదు. బట్ ఇప్పుడు ప్రొమోలో అయితే కనిపించింది. సో చూడాలి, అంటే ఒకళ్ళు రావట్లేదని పెట్టారు. బట్ ఎవరు రావట్లేదు అనేది మన ప్రొమోలో అంటే నెక్స్ట్ సాటర్డే చూస్తే మనకు అర్థమవుతుంది. సో సాటర్డే వచ్చేసి ఈసారి మనకి డబల్ ధమాక్ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు అంటే రీతు యాక్చువల్గా ఇంతమంది అనుకున్నాను నేను, కళ్యాణ్, రీతు, డిమాండ్ పవన్, మన తనుజ అందరూ కలిసి ఒకే ఎపిసోడ్లో రావచ్చు కానీ ఎందుకు పెట్టారని చెప్పి, అంటే కళ్యాణ్, తనుజ, డిమాండ్ పవన్, రీతు అట్లా పెట్టారనమాట. అంటే వాళ్ళ ఫ్యాన్స్ డివైడ్ అయ్యి సండే సాటర్డే 2 చూస్తారని చెప్పి. బట్ ఇప్పుడు ఏం చేశారంటే కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు కదా, 4 ఎంట్రీస్ వచ్చారు కదా. సో వాళ్ళు వచ్చేసి పునర్నవి వీళ్ళందరినీ ఒక 2 మెంబర్స్ని ఏమో సాటర్డే పెట్టారు, 2 మెంబర్స్ని సండే పెట్టారు. ఓ మగవ సీరియల్ హీరోయిన్ ఉంది కదా, తను వచ్చేసి సండే వేశారు అనమాట. సాటర్డే వచ్చేసి హీరోయిన్ వేశారు. సో ప్లస్ పునర్నవి ఇట్లా వీళ్ళందరినీ కొంతమంది సాటర్డే కొంతమంది సండే షిఫ్ట్ చేశారు. ఫస్ట్లో కళ్యాణ్ ఉన్నప్పుడే కొంతమంది మెసేజ్ పెట్టారు, డిమాండ్ పవన్ రీతిని కూడా సాటర్డే వేయచ్చు కదా అని చెప్పి. యాక్చువల్లీ ఇప్పుడు కళ్యాణ్ లేడు కాబట్టి తనుజ ప్లస్ డిమాండ్ పవన్ రీతు, అంటే వీడు ముగ్గురు ఇంక మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ముగ్గురు అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారు కాబట్టి టీఆర్పీ రేటింగ్ సూపర్గా ఉంటుంది. ప్లస్ ఇమానియల్, రోహిణి వాళ్ళిద్దరు కాంబినేషన్ అందరికి నచ్చుతుంది కాబట్టి. సో అవినాష్ కూడా వస్తున్నాడు. అవినాష్ వచ్చేసి ఇప్పుడు సాటర్డే వస్తాడనమాట. సో ఈసారి మనకి కుకింగ్ జాతిరత్నాలు అయితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే తనుజ ప్లస్ డిమాండ్ పవన్ ఇద్దరికి కాంపిటీషన్ అని చెప్పచ్చు. యాక్చువల్గా డిమాండ్ పవన్కి రాదు వంట, బట్ తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చేసినప్పటి నుంచి ఇప్పుడు తనకి ఇంట్రెస్ట్ పెరిగిందట, వంట మీద కుకింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి ఇక్కడికి వచ్చేటప్పుడు అంటే బయట మంచిగా నేర్చుకుని వస్తున్నాడు. ప్లస్ నిఖిల్ వచ్చేవాడు కదా ఈసారి, ఇంతకుముందు సాటర్డే ఆ నిఖిల్ వచ్చేసి సండే వేశారు. బట్ మన మణికంఠ వచ్చేసి ఎప్పుడు తనుజానికే ఉంటాడు. సో డిమాండ్ పవన్ వెనక రీతునే ఉంటుంది. సో ఈ పేర్స్ మాత్రం విడదీయలేదు గైస్, ఆ పేర్స్ మాత్రం అంతే వస్తారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తనుజ, కళ్యాణ్, అంటే తనుజ ప్లస్ డిమాండ్ పవన్, రీతు వీళ్ళందరూ వచ్చి సాటర్డే వస్తున్నారు. తనుజ ఎలిమినేట్ అవ్వలేదు, వస్తుందని చెప్పి. సో ఇదంతా పక్కన పెడితే తనుజ వచ్చేసి ఇప్పుడు ఒక వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఆ వీడియో ఏంటంటే తను జ్యువెలరీ షాప్లో వీడియో అనమాట. అది అంటే జ్యువెలరీ షాప్కి సంబంధించి తను అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టు మనకైతే అర్థమవుతుంది చూస్తుంటే. అసలు ఆ డ్రెస్లో అయితే సూపర్గా ఉంది. ప్లస్ ఆ వీడియో క్వాలిటీయే కావచ్చు, అంటే తను వీడియో తీసేటప్పుడు ఆ షూటింగ్ని మనకి అప్లోడ్ చేసింది అనమాట. అంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అవైతే సూపర్గా ఉన్నాయి. అంటే ఆ షూటింగ్ ఎక్కడ తీస్తున్నారు అదంతా పెట్టింది. ప్లస్ తనకి ఫోటోషూట్ తీశారో ఆ ఫోటోషూట్కి సంబంధించి కూడా అప్లోడ్ చేసింది. అవైతే సూపర్గా ఉన్నాయి కదా. దానికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ పెడుతున్నా చూసేయండి. ప్లస్ తనుజ గురించి నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు, తనుజ, కళ్యాణ్ ఇద్దరు లేకుండా మీరు వీడియోస్ చేయలేరు అని చెప్పి. నేను వాళ్ళ గురించి చెప్పడానికి మాత్రమే ఈ ఛానల్ రన్ చేస్తున్నాను. సో కొంతమంది నాకు ఏంటంటే తనుజ నెగిటివ్ చేయడానికి ఉన్నారని చెప్పి అంటున్నారు. నా ఛానల్లో తనుజ గురించి నెగిటివ్ వచ్చిన ఒక్క వీడియో నాకు పోస్ట్ చేయండి. ప్లస్ నేను ఎక్కడ కూడా తనుజ గురించి, కళ్యాణ్ గురించి నెగిటివ్గా చెప్పను కూడా, ఎందుకంటే నేను వాళ్ళిద్దరు మ్యూచువల్ ఫ్యాన్ కాబట్టి. ప్లస్ తనుజ, కళ్యాణ్ గురించి అందరికంటే నేను ప్రతిదీ జెన్యున్గానే చెప్తాను. సో అది వచ్చేసి తనుజకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.